జనసేన అధినేత పవన్ పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. పిఠాపురంలో వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వాహనం ఎక్కి సభలో ప్రసంగించాలని పవన్ నిర్ణయించుకున్న నేపథ్యంలోనే వాళ్లు మోకాలడ్డుతున్నారు. ఆఖరి నిమిషంలో పర్మిషన్ లేదని ప్రకటించారు. ఎటువంటి వాహనానికి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. చిన్నపాటి డీసీఎంకు మాత్రమే అనుమతిస్తామంటున్న అధికారుల తీరుపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పురాహుతికి అమ్మవారి ఆలయంలో పూజలు రద్దు చేసుకున్న పవన్ నేరుగా సభాస్థలికి వెళ్తున్నారు. ఐసర్ వాహనంపై నిలబడి ఆయన ప్రసంగిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, సో పవన్ పర్యటనకు అధికారులు ఎందుకని పర్మిషన్ ఇవ్వట్లే? సుమిత్ర, కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచార సమర శంకారాన్ని పూరించారు. అందులో భాగంగా సాయంత్రం చేబ్రోలు మండలంలో రామాలయ సెంటర్ లో బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లు భారీ స్థాయిలో చేసుకున్నారు. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం పురోహితిక అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం వారాహి యాత్ర వాహనంలో బయలుదేరి సభలో పాల్గొనాలని భావించారు. అయితే మరి కాసేపట్లో సభ ఉండాల్సి ఉండగా అధికారులు మాత్రం వారాహికి అనుమతి లేదని, ఎట్టి పరిస్థితుల్లో వాహనం వాడకూడదని అనుమతులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. తాము ముందు దరఖాస్తు చేశామని వారాహి వాడతామని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఆచరణలో అనుమతులు లేవని చెప్పి రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు తీరుకు నిరసనగా పవన్ కళ్యాణ్ ఏదైతే అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని వారాహి వాహనంలో బయలుదేరడం అనుకున్నారో అవన్నీ కూడా రద్దు చేసుకుని నేరుగా అమ్మవారి దర్శనం కూడా లేకుండా హోటల్ నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి బయలుదేరారు. మరొక అరగంటలో బహిరంగ సభ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే వారాహి వాహనంకి అనుమతి లేని నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున అప్పటికప్పుడు ఒక ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి పవన్ దాని మీద ప్రసంగించేందుకు ఏర్పాటు చేశారు. అయితే మనం ఇప్పుడు సభా వేదిక దగ్గర ఉన్నాము. అయితే బహిరంగ సభను ప్రసంగించేందుకు కోసం పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసిన ఐశ్వర్యం చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎత్తున నిలబడి పవన్ ప్రసంగించాల్సింది. అలా చేస్తేనే నేర మీద అదేవిధంగా పారిపడి ఉన్న ప్రజలకి కనిపించే అవకాశం ఉంది. అందుకోసం వ్యాన్ ఎక్కితే కనిపిస్తుందని చెప్పి వ్యాన్ పైన మరొక తాత్కాలిక స్టేజ్ వేశారు. అయితే ఇది 5 మనుషులు ఎక్కితే అది అటు ఇటు కదిలిపోయి పక్కనికి ఒరిగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసినప్పుడు కూడా జనసేన పార్టీ నేతలు మాత్రం కాస్త భయాందోళనకు గురవుతున్నారు. పవన్ ఎక్కిన తర్వాత ఆయనతో పాటు మరికొంత నేతలు ఎక్కుతారని వాళ్ళు తాము కంట్రోల్ చేయలేదని ప్రసంగం మధ్యలో ఏమైనా ఆ తాత్కాలిక డయ్యాస్ పడిపోతుందనో ఆందోళన పార్టీలోనే ఉన్నారు. మన పక్క అధికారులు తీరుతో తాడో పేడో తేల్చుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించుకున్నారని మనకు తెలిసింది. అందులో వారిగా తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడైతే వారాహి వెహికల్ అనుమతి లేదని అధికారులు అడ్డుకున్నారో సభకు ఉపయోగించకపోయినా వారాహి వాహనాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు కారణంలో తీసుకొస్తున్నట్టు మనకి ఇప్పుడే పక్కా సమాచారం ఉంది. అయితే ఈ సభా ప్రాంగణానికి వారాహి తీసుకొచ్చినా వాడకుండా అక్కడే ఉంచి ఏ విధంగా ప్రభుత్వం తెరవనుకుండి అధికారుల ద్వారా ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చేయాలనేది ఒక విధంగా పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏదైతే డీసీఎం వాహనం ఎక్కి ప్రసంగిస్తారో దానికి పక్కనే వారాహి వాహనాన్ని ఖాళీగా ఉంచి ప్రజలకు కూడా జరుగుతున్న అన్యాయాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు నేరుగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తే మనకి పట్టా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ సభా వేదికకి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. దానితో ఉన్న జనం పవన్ కి హారతులు కొడుతూ పూలవాసులు కురిపిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా అభివాదం చేసుకుంటూ ఇక్కడ రావాలని మరొక అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. అయితే జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వారాహి వాహనానికి అనుమతి తీసుకుంటామని చెప్తున్నారు. మరొక ఇంకో కీలక విషయం ఏంటంటే తమ వారాహి వాహనానికి అధికారులు అనుమతి ఇవ్వలేదని మరొక ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన ఎన్నికల సభ కోసం దారి కూడా ఉన్నప్పుడు వస్తువులు వాడుతున్నారని, అది వారాహి వాహనం కంటే దాదాపు 2 గంటల ఎత్తున ఉంటుందని, తమకు అనుమతులు లేనప్పుడు ఆ వాహనానికి ఎలా అనుమతి ఇచ్చారని కూడా జనసేన నేతలు కొందరు ప్రతిష్టపరుస్తుంది నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వాహనానికి సంబంధించి అధికార పార్టీకి ఒకరు మరొక రూలు ఎలా పడతామని కూడా జనసేన నేతలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.